హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లివింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లివింగ్ సిస్టమ్స్ లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ ఎందుకు సారూప్యతతో ఉంటాయి. వై లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ అలైక్. మనం ఈ విషయాన్ని గమనిస్తే అన్ని జీవరాశులు భూమి మీద కనిపించే మనకి కనిపించని జీవరాశులు కానీ, కళ్ళకు కనిపించే జీవరాశులు కానీ, కంటికి కనిపించిన జీవరాశులు కానీ, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, మాలిక్యులర్ టర్మ్స్లో అంటే దాని కెమికల్ కంపోజిషన్ టర్మ్స్లో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కంటైన్ సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ సిమిలర్గా ఉన్నప్పటికీ బట్ దాని సంఖ్య, వాటి అరేంజ్మెంట్ సీక్వెన్స్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఉదాహరణకి వైరస్లో తీసుకుంటే వైరస్ ఈజ్ ఎ నాన్ లివింగ్ ఆర్గానిజం బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయలాజికల్ సిస్టమ్. అంటే బయోమాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి, మన లివింగ్ సెల్స్లో ఏవైతే మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ వైరస్లో కూడా ఉంటాయి. సో మనం వైరస్ నుంచి చూసుకుంటే బ్యాక్టీరియా, ప్రోటోజోన్స్, ఇలా మనకి ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్, కెమికల్గా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ప్లస్ నాన్ లివింగ్ ఆర్గానిజం వైరస్తో సహా సేమ్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్తో కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం బయోమాలిక్యూల్స్ ఎన్ని రకాలో చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవి అన్ని జీవరాశుల్లో ఉంటాయి. అలానే ప్రోటీన్స్, ఇవి కూడా అన్ని జీవరాశుల్లో ఉంటాయి. ప్రోటీన్స్ ఎలా తయారవుతాయంటే బేసిక్ యూనిట్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్తో కన్స్టిట్యూట్ అవుతాయి. తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్, ఇవి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అన్ని జీవరాశుల్లో అవైలబుల్గా ఉంటుంది. వైరస్లో మాత్రం ఏదో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. ఇవి న్యూక్లియోటైడ్ బేసెస్, నైట్రోజన్ బేసిస్తో 4 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసిస్తో కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. తర్వాత లిపిడ్స్ చూస్తే ఈ ఫ్యాట్స్ కానీ, లేదంటే కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్, ఇలా ఫ్యాటీ యాసిడ్స్, వీటితో కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. తర్వాత మనకి విటమిన్స్, మినరల్స్, ఇలా 6 రకాల బయోమాలిక్యూల్స్తో లివింగ్ సిస్టమ్స్ కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ కొంతమంది విభజనవాదులు ఉన్నారు. ఫర్ దేర్ పర్సనల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ ఇన్ఈక్వాలిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందుగా చూపించి మన చేతికున్న వేళ్ళని చూపించి, చేతికున్న వేళ్ళు సమానంగా లేవు కదా, మనుషులు అందరూ సమానంగా ఎట్లా ఉంటారని చెప్తారు. దే డోంట్ నో ద ఫ్యాక్ట్ దట్ ఆల్ దీస్ 5 ఫింగర్స్ కంటైన్ బయోమాలిక్యూల్స్, సేమ్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్తో తయారైన ఆ విషయం తెలియదు వాళ్ళకి. మన బయోకెమిస్ట్రీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న బయోమాలిక్యూల్స్ని ఒక జనరలైజ్గా చెప్తుంది. సేమ్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉంటాయని చెప్తుంది. సో అందరు మనుషుల్లోనూ సేమ్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉంటాయని చెప్తుంది. అంటే బయోకెమిస్ట్రీ ఈక్వాలిటీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ చెప్తుంది, ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చెప్తుంది. ఈ విభజనవాదులు నిరంతరం 2 నాలుకలు దౌడంతో ఉంటారు. వీళ్ళు లివింగ్ సిస్టమ్ అంతా ఒకటే అంటారు, కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేస్తారు, రిలీజియస్ డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేస్తారు, ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేస్తారు. సో వీళ్ళు అవకాశవాదంగా, ఆపర్చునిస్టిక్గా ఉంటారు. 2 నాలుగులతో మాట్లాడతారు. వీళ్ళు అటు ఉంటారు, ఇటు ఉంటారు. బట్ దే నీడ్ ఓన్లీ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. యాజ్ పర్ బయోకెమిస్ట్రీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్తో కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. ఆ ఫిజికల్ అపియరెన్స్ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే అది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. వై వైరస్ ఈజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. వైరస్ అనేది ఇది ఆమ్ని ప్రెజెన్స్. మనం యూనివర్స్లో ఎక్కడ చూసినా సరే వైరస్ అవైలబుల్గా ఉంటుందని రీసెంట్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసినాయి. ఇది ఎందుకు మనకి లివింగ్ ఆర్గానిజమ్స్కి నాన్ లివింగ్ మెటీరియల్కి కనెక్షన్ కానీ ఎందుకన్నామంటే అన్ని వైరస్లో బయోమాలిక్యూల్స్ ఉంటాయి. బయోమాలిక్యూల్స్ అంటే లైపోప్రోటీన్స్ కానీ, గ్లైకోప్రోటీన్స్ కానీ, డిఎన్ఏ కానీ, ఆర్ఎన్ఏ కానీ ఉంటాయి. అంటే మనకి సేమ్ సిమిలర్ మాలిక్యూల్స్ దే ఆర్ అవైలబుల్ ఇన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అందుకే మనం వైరస్ని ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ మ్యాటర్స్ అంటారు. ఇప్పుడు మనకి వైరస్ రెప్లికేట్ కావాలంటే అది లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ కావాలి. అంటే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఇన్ఫెక్ట్ చేసి ఆ జీనోమ్ని సెల్ సైటోప్లాజంలోకి ఇన్సర్ట్ చేసినాక అది డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది.
మనకి అదర్వైజ్ వైరస్ ఈజ్ ఇన్ ఇనర్ట్ మెటీరియల్. మనకి వైరస్ని అదర్ నాన్ లివింగ్ మ్యాటర్స్తో మనం పోల్చొచ్చు. డైమండ్తో పోల్చొచ్చు, లేదంటే డోర్తో పోల్చొచ్చు, దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫుడ్. ఇలా మనకు చుట్టూ ఉన్న నాన్ లివింగ్ మెటీరియల్తో పోల్చొచ్చు. నాన్ లివింగ్ మెటీరియల్స్లో రియాక్షన్స్ జరగవు. అలానే వైరస్లో కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ రియాక్షన్స్ జరగవు ఫర్ దర్ రెప్లికేషన్ ఆర్ ఫర్ దర్ మెటబాలిక్ యాక్టివిటీ. సో ఆ రియాక్షన్స్ లేవు కాబట్టి, సెల్ఫ్ రెప్లికేషన్ లేదు కాబట్టి వైరస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ నాన్ లివింగ్ మెటీరియల్. అండ్ ఇది అంటే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్తో పోల్చుకుంటే ద మాలిక్యూల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ వైరసెస్. సో మనం వైరస్ని ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ నాన్ లివింగ్ అండ్ లివింగ్ మ్యాటర్స్ కింద కన్సిడర్ చేస్తాం. థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సెల్ సైజ్. మనం బ్యాక్టీరియా నుంచి స్టార్ట్ చేస్తే మనం హ్యూమన్ బీయింగ్స్ వరకు కంపేర్ చేస్తే సెల్ డైమెన్షన్స్ దే ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5 to 100 మైక్రోమీటర్స్. అంటే మీటర్లో 10⁻⁻6 సిక్స్త్ ఆఫ్ ద మీటర్. మనకి మీటర్లో 10⁻⁻6 అంటే మనం 1,00,000 సార్లు మనం కట్ చేయాలి. అంత మైన్యూట్ పార్ట్ ఆఫ్ ద మీటర్. సెల్స్ ఆఫ్ ద యాంట్ కంపేర్డ్ విత్ సెల్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆర్ సెల్స్ ఆఫ్ ద బ్లూ వేల్, ఇది ఆల్మోస్ట్ దట్ రేంజెస్ అప్ టు 200 tons. మనకి 200 tons అంటే చాలా హ్యూజ్ వెయిట్ అది. ఇంత పెద్ద యానిమల్ సెల్ సైజ్ కూడా మనం కంపేర్ చేస్తే దే ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5 to 100 మైక్రాన్స్. మనకి యాంట్ సెల్ని కంపేర్ చేస్తే మనకి యాంట్ సెల్ తీసుకొని మనకి ఎలిఫెంట్ సెల్ కానీ లేదంటే బ్లూ వేల్ సెల్ కానీ కంపేర్ చేస్తే దే ఆర్ ఇన్ ద రేంజ్, అంటే ఈ రేంజ్లోనే ఉంటాయి. మనకి బ్లూ వేల్ చాలా పెద్ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద ఆన్ ద ఎర్త్ కదా. ఇట్స్ వెయిట్ ఈజ్ అబౌట్ ఆల్మోస్ట్ మన 200 tons ఉంటుంది. అంత పెద్ద యానిమల్ సెల్ కూడా ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5 to 100 మైక్రాన్స్. మనకి అదే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే లైక్ బ్యాక్టీరియా మనకి 1 to 2 మైక్రాన్స్. మనం ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు సైజెస్లో వేరియేషన్ ఉండొచ్చు. మనకి చీమ కానీ లేదంటే ఎలిఫెంట్ కానీ బ్లూ వేల్ కానీ యానిమల్ సైజులో వేరియేషన్ ఉండొచ్చు. బట్ సెల్ సైజెస్ మాత్రం దే ఆర్ ఇన్ ద రేంజెస్ ఆఫ్ 5 to 100 మైక్రోమీటర్స్. ఏ సెల్ తీసుకున్నా సరే, ఇంత డైవర్సిటీ ఉన్నా సరే, సెల్ సైజు అంటే ఆర్గానిజం సైజు వేరియేషన్ ఉన్నా సరే, బట్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లోకి వచ్చేటికి, సెల్ డైమెన్షన్స్లోకి వచ్చేటికి 5 to 100 మైక్రోమీటర్స్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద సెల్స్ మనకి సెల్ డైమెన్షన్ చూసుకుంటే 5 to 100 మైక్రాన్స్ ఉన్నా కూడా సమ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే నర్వ్ సెల్ చూస్తే లేదంటే ఆస్ట్రిచ్ ఎగ్ చూసినా కూడా ఈ డైమెన్షన్ లిమిట్స్ని క్రాస్ చేసి ఉన్నాయి. నర్వ్ సెల్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 meter లెంత్ ఉంటుంది. దాని యాక్సాన్ నర్వ్ యాక్సాన్ సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ మే రేంజెస్ అప్ టు 1 meter. అలానే మనకి ఆస్ట్రిచ్ ఎగ్ మనం చూస్తే మనకి దాని సైజు 170 mm to 130 mm. ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్. ఇది సింగిల్ సెల్ జైగోట్. ఈ సింగిల్ సెల్ ఆల్మోస్ట్ మనకి అంటే నార్మల్ రేంజెస్ కన్నా చాలా బియాండ్గా ఉంటుంది. ఫోర్త్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అదేంటంటే మనం సాధారణంగా వింటుంటాం కదా, మనం పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదని. సో ఆ సిద్ధాంతాన్ని దాన్ని వైలేట్ చేసే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోన్స్, ఈవెన్ పొరిఫెరా కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. వీటికి సహజసిద్ధమైన మరణం లేదు. మనం వీటికి ఆహారం సప్లై చేసినంత వరకు నిరంతరం వాటి సెల్ డివిజన్ చేసుకుంటూ బతుకుతూనే ఉంటాయి. మోర్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ బేస్ మీద లివింగ్ ఆర్గానిజమ్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారు. అసలు ఈ మోర్టాలిటీ అంటే ఏంటి, ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? మోర్టాలిటీ అంటే సహజ సిద్ధమైన మరణం ఉండటం. ఇమ్మోర్టాలిటీ అంటే సహజ సిద్ధమైన మరణం లేకపోవటం. ఈ విధంగా మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫై చేసినప్పుడు బ్యాక్టీరియా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ప్రోటోజోన్స్, పొరిఫెరన్స్ వీటికి సహజసిద్ధమైన మరణం లేదు. ఇప్పుడు మనకి వాటికి ఫుడ్ సప్లై చేసినంత కాలం అవి బతుకుతూనే ఉంటాయి, సెల్ డివిజన్ చేసుకుని బతుకుతూనే ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని మనుషులకి ఇమ్మోర్టాలిటీని ఎలా తీసుకురావచ్చు అనే పరిశోధనలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇందులో 2 ఉన్నాయి. అవేంటంటే చెట్టు ముందా విత్తు ముందా, లేదంటే కోడి ముందా గుడ్డు ముందా అని మన రిలీజియస్ ప్రొఫెట్స్ చాలా
ఒక ఇంటలెక్చువల్ క్వశ్చన్ లాగా మనకి ఫోకస్ చేస్తూ ఉంటారు. మనకి ఈ రెండు విషయాలు మనకి అర్థం కావాలంటే కొంచెం ఇవల్యూషనరీ బేసిక్స్ తెలిస్తే చాలు. ఇవల్యూషన్ అనేది ఒక సాధారణమైన ప్రక్రియ, జీవరాశుల్లో ఏళ్ల తరబడి జరుగుతున్న ప్రక్రియ అది. ఏదైనా ఒక జీవి, కొత్త జీవి ఉనికిలోకి వచ్చిందంటే ఆ ఉనికిలోకి వచ్చిన జీవి తన నెక్స్ట్ జనరేషన్, తన సంతాన అభివృద్ధి కోసం ఈ డిఫరెంట్ రిప్రొడక్టివ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. అందులో భాగంగా చెట్లు కూడా, చెట్టు మొదట ఉనికిలోకి వచ్చిన తర్వాత మాత్రమే సీడ్స్ని తయారు చేస్తుంది. అలానే కోడి కూడా, కోడి ముందుగా ఆ జీవరాశి ఉనికిలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ గుడ్డుని ఉత్పత్తి చేస్తుంది. సిక్స్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేంటో చూద్దాం ఇప్పుడు. అదేంటంటే ఇవల్యూషన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, ఇవల్యూషన్ ఆఫ్ ప్రిమిటివ్ సెల్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మనకి సృష్టి తనంతా దానిగా ఉనికిలోకి వచ్చిందా, లేదంటే సృష్టికర్త ఎవరైనా ఉండి తయారు చేశారా అనే విషయం అర్థమవుతుంది. మనం ముందుగా బయోమాలిక్యూల్స్ ఆరిజిన్ అంటే అబయోజెన్సిస్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. దీన్ని స్టాన్లీ మిల్లర్ అండ్ యూరీ అనే శాస్త్రవేత్తలు ఈ మాలిక్యూల్స్ని ల్యాబొరేటరీలో తయారు చేశారు, ఆర్టిఫిషియల్గా తయారు చేశారు. అంటే మనకి నేచర్లో ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకొని బయోమాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఎమైనో యాసిడ్స్, వీటిని సింపుల్ రియాక్టర్లో, గ్లాస్ రియాక్టర్లో తయారు చేశారు. ఈ బయోమాలిక్యూల్స్ ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ని కన్స్టిట్యూట్ చేస్తున్న బయోమాలిక్యూల్స్ సహజసిద్ధంగానే ఏర్పడినాయి అనే దానికి ఒక బలమైన ఆధారం వీళ్ళు ఇచ్చారు, స్టాన్లీ మిల్లర్ అండ్ యూరీ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ మనం ప్రిమిటివ్ సెల్ ఫార్మేషన్ గురించి మనం తెలుసుకున్నాం. ప్రిమిటివ్ సెల్, లివింగ్ సెల్ మనం తయారు చేయొచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఇట్ ఈస్ ద టఫెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఎర్త్ని యాజ్ ఏ హోల్గా రియాక్టర్ కింద కన్సిడర్ చేసినప్పుడు ప్రిమిటివ్ సెల్ ఫార్మేషన్కి ఉన్న ఆపర్చునిటీస్ చిన్న ల్యాబ్లో మనం క్రియేట్ చేయలేం. ఎందుకంటే మన ఎర్త్లో మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది ఇప్పటికీ ఇంకా క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ కాలే. సో వితౌట్ నోయింగ్ దీస్ ఫ్యాక్ట్స్ వీ కాంట్ క్రియేట్ ద సింగిల్ సెల్ ఇన్ ఏ ల్యాబొరేటరీ. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ద మాలిక్యూల్స్, బేసిక్ మాలిక్యూల్స్ దట్ కన్స్టిట్యూట్ ద లైఫ్ అనేది మనకి తెలుసు కాబట్టి ఆ మాలిక్యూల్స్ని ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని మనం సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి బేసిక్ మాలిక్యూల్స్ తయారవుతున్నాయి అనేది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఫండమెంటల్ సెల్ ఎలా తయారు చేయాలి, కెమికల్గా లివింగ్ సెల్ ఎలా తయారు చేయాలి ల్యాబొరేటరీలో అనే విషయాన్ని మనకి చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది. ఇట్ హ్యాస్ ఎ హై రీసెర్చ్ పొటెన్షియల్ టు ఇన్వాల్వ్ సో మెనీ సైంటిస్ట్ ఇన్ దిస్ ఏరియా. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే జీవరాశులు ఎలా పరిణామం చెందుతూ హ్యూమన్ వరకు ఎలా ఇవాల్వ్ అయినాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మనం చదవాలి, దాని గురించి అవగాహన ఉండాలి. సో ఇన్ 1800లో చార్లెస్ డార్విన్ అనే సైంటిస్టు హీ హాజ్ ప్రపోజ్డ్ ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మీద డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే మనకి సమ్ ఆఫ్ ద బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ ఎంఫసైజ్డ్ బై డార్విన్. ఈ డార్విన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంఫసైజ్ చేశారు, ఆ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ మనం ఆహార వ్యవస్థ చూద్దాం. లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ తీసుకోవాలి ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ ఎలా తీసుకుంటాయి అనేది చూస్తే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజం టు హ్యూమన్ బీయింగ్ వరకు కంపేర్ చేస్తే లివింగ్ ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మెయిన్గా ఫుడ్ అనేది ఫుడ్ వెసికల్ ద్వారా క్యాప్చర్ చేయబడుతుంది. సో ఫుడ్ వెసికల్ ద్వారా క్యాప్చర్ చేసిన తర్వాత సెల్లోకి ఆ వెసికల్ మనకి ఫుడ్ని ఎన్క్లోజ్ చేస్తుంది. సో ఎన్క్లోజ్ చేయడం ద్వారా మనకి ఫుడ్ సెల్లోకి ఎంటర్ అయ్యి తర్వాత డైజెషన్ ప్రాసెస్లో డైజెస్ట్ అయ్యి మెటబాలిక్ వేస్ట్ ఎక్స్క్రీట్ అవుతాయి. సో ఎంటైర్ ప్రాసెస్ మనకి ఫుడ్ వెసికల్ అండ్ ఈ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ అనేది కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ మొత్తం సెల్లో, యూనిసెల్యులర్ ఫామ్స్లో కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని డిస్పోజ్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అయింది అనే విషయాన్ని గమనిస్తే మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఆర్గనెల్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఇంటూ ఆర్గాన్స్.
ఆర్గనల్ ఫంక్షన్స్ ఆర్ ఇవాల్వ్ ఇంటూ ఆర్గానిక్ ఫంక్షన్స్. అంటే సింగిల్ సెల్లో ఆర్గనల్స్ ఏవైతే ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తాయో అవే ఫంక్షన్స్ కాంప్లెక్స్ ఫామ్స్లో సిస్టమ్స్ కింద ఇవాల్వ్ అయినాయి, ఆర్గాన్స్ కింద ఇవాల్వ్ అయినాయి, ఆర్గాన్ సిస్టమ్స్ కింద ఇవాల్వ్ అయినాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఫుడ్ వెసికల్ ఫంక్షన్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇవాల్వ్స్ ఇంటూ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో మనకి మౌత్ ఉంటుంది, యానస్ ఉంటుంది, డిఫరెంట్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి. సో లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ ఎఫిషియన్సీ పెరిగింది. ఈ ఫంక్షనల్ ఎఫిషియన్సీ పెరగడం వల్ల నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినప్పుడు కాంప్లెక్సిటీ, ఒక ఆర్గానిజంలో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినప్పుడు ఎఫిషియన్సీ పెరగాలి, దానికి ఒక సిస్టమ్ ఇవాల్వ్ కావాలి. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్లో ఆర్గనలైజ్ ఫంక్షన్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఇంటూ ఆర్గాన్ లెవెల్ ఫంక్షన్స్. అంటే దీని మీనింగ్ ఏమిటంటే యూనిసెల్యులార్ ఫామ్స్లో ఆర్గనల్స్ అంటే ఫుడ్ వెసికల్ కానీ, లేదంటే కాంట్రాక్టైల్ వెసికల్ కానీ, లేదంటే మనకి లైసోజోమ్ కానీ, ఈ పెర్ఫార్మ్స్ అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ మనకి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనేది ఇవాల్వ్ అయినాయి హైర్ యానిమల్స్లో. సపోజ్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం. రెస్పిరేటరీ సిస్టమ్ చూస్తే మనకి మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఆక్సిజన్ అనేది ఎసెన్షియల్. సో ఆక్సిజన్ అనేది సింపుల్ ఇన్వర్టిబ్రేట్స్లో మనకి సింపుల్ డిఫ్యూషన్ ద్వారా మనకి ఆక్సిజన్ సప్లై అవుతుంది మొత్తం నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే మనకి బాడీలో ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో కానీ, లేదంటే మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఇన్వర్టిబ్రేట్స్లో సింపుల్ డిఫ్యూషన్ ద్వారా మనకు జరుగుతుంది. కానీ హయ్యర్ యానిమల్స్ వర్టిబ్రేట్స్లో వచ్చేటికి దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్. సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినాయి. సో ఆర్గానిజమ్స్ కాంప్లెక్సిటీ పెరిగింది. సో ఫర్ దిస్ దెర్ ఈస్ ఎ స్పెషల్ సిస్టమ్ దట్ హ్యాస్ టు బి ఇవాల్వ్డ్. సో ఫర్ దిస్ ఏమైందంటే గ్రాడ్యువల్గా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇవాల్వ్ అయింది. ఎలా అంటే సింపుల్ డిఫ్యూషన్ ఇన్ స్కిన్, తర్వాత గిల్స్ వచ్చినాయి, తర్వాత ట్రాకే వచ్చింది, తర్వాత లంగ్స్ వచ్చినాయి. ఇలా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇవాల్వ్ అయింది. సపోజ్ మనకి ఆక్సిజన్ క్యారింగ్ ఫంక్షన్ ఉంది, అది ఎలా ఇవాల్వ్ అయిందో చూద్దాం. ఈ లోవర్ ఆర్గానిజమ్స్లో వచ్చేటప్పటికి హిమెరిథ్రిన్ ఒకటి, హిమోసైనిన్ ఒకటి. హిమోసైనిన్ మామూలుగా ఈ ప్లాస్మాలో డిజాల్వ్డ్ ఫామ్ ఉంటుంది బ్లడ్లో, అది బ్లూ కలర్లో ఉంటుంది. హిమెరిథ్రిన్ వచ్చేటికి ఇంట్రాసెల్యులర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్. తర్వాత హైయర్ యానిమల్స్లో వచ్చేటికి హిమోగ్లోబిన్ ఇవాల్వ్ అయింది. ఆ హిమోగ్లోబిన్ కూడా స్పెషలైజ్డ్ సెల్స్లో ఆర్బీసీలో ఉండి ఆ స్పెషల్ ఈ ఆర్బీసీ సెల్స్ అనేది ఆక్సిజన్ క్యారింగ్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ హిమోగ్లోబిన్. మనం ఇలా అర్థం చేసుకుంటూ పోతే ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, లోకోమోటరీ సిస్టమ్ కానీ, ఇలా ప్రతి సిస్టమ్ ఇవాల్వ్ అవ్వకుంటూ అంటే లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హైయర్ ఆర్గానిజమ్స్ వరకు ఇవాల్వ్ అవుతూ వచ్చినాయి. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని మన జనరల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫిజియాలజీ అండ్ ఎనాటమీ. సెవెంత్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేంటంటే స్పెషల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, దట్ ఈస్ మాలిక్యులర్ ఎవల్యూషనరీ థియరీ. మాలిక్యూల్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి ఫ్రమ్ లోవర్ ఆర్గానిజమ్స్ టు హైయర్ ఆర్గానిజమ్స్. ఉదాహరణకి మనకి రైబోజోమ్స్ తీసుకుంటే రైబోజోమ్లో ఉన్న ఆర్ఎన్ఏ సీక్వెన్స్ బేస్ మీద మనకి క్లాసిఫై చేశారు. మొత్తం ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ 3 డొమైన్స్ కింద క్లాసిఫై చేశారు. అవేంటంటే బ్యాక్టీరియా, ఆర్కియా అండ్ యూకారియా. సో ఈ గ్రూప్లో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చేస్తాయి. ఈ 3 గ్రూప్లో బ్యాక్టీరియా గ్రూప్లో అన్ని బ్యాక్టీరియా వస్తాయి. గ్రామ్ పాజిటివ్ వస్తుంది, గ్రామ్ నెగిటివ్ వస్తుంది, తర్వాత సైనో బ్యాక్టీరియా వస్తుంది. ఆర్కే బ్యాక్టీరియా వచ్చేటికి హాలోఫైల్స్ వస్తాయి, ధర్మోఫైల్స్ వస్తాయి, ధర్మోకోకస్ యాక్వాటికస్ అనే బ్యాక్టీరియా స్పెసిఫిక్గా మనకి డిఎన్ఏ పాలిమరేస్ పీసీఆర్లో వాడతాం చూసారా. సో ఆ బ్యాక్టీరియా కూడా ఈ ఆర్కే బ్యాక్టీరియాలో వస్తుంది. మాలిక్యులర్ ఎవల్యూషనరీ బేసిస్ మీద మనకి క్లాసిఫై చేసింది థర్డ్ డొమైన్ ఏంటంటే యూకారియా. ఈ గ్రూప్లో స్పెసిఫిక్గా అన్ని సెల్స్ స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉంటుంది. దట్ ఈజ్ అంటే ఏంటంటే మనకి డిఎన్ఏ మొత్తం ఒక సపరేట్ కంపార్ట్మెంట్లో ఎన్క్లోజ్ అయ్యింది, స్పెసిఫిక్ మెంబ్రెయిన్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఈ గ్రూప్లో అన్ని ప్లాంట్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ వస్తారు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వస్తాయి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ప్రోటోజోన్స్ వరకు ఈ గ్రూప్లో వస్తాయి. ఈ థియరీ ప్రకారం ప్రతి మాలిక్యూల్ని కంపేర్ చేశారు. ఉదాహరణకి మనకి హీమోగ్లోబిన్ తీసుకుంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఎట్లా ఉంది, వాటి ఫంక్షన్ ఏంటి.
అలానే డిఫరెంట్ మెటబాలిక్ ఎంజైమ్స్ ఉన్నాయి. సపోజ్ మనకి గ్లైకోలైటిక్ పాత్వేలో ఉన్న ఎంజైమ్స్ ఉన్నాయి, లేదంటే టీసీ సైకిల్లో ఎంజైమ్స్ ఉన్నాయి, లేదంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇన్వాల్వ్ అయిన ప్రోటీన్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్, అంటే వాటి ఫంక్షన్ ఎలా ఉంది, వాటి ఎమినో యాసిడ్ సీక్వెన్స్ ఎలా ఉంది, సో దాని రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనకి స్పెషల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో, మాలిక్యులర్ ఎవల్యూషన్ థియరీలో మనకి కంపేర్ చేస్తూ మనకి డిఫరెంట్ డొమైన్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ డొమైన్ కేటగరైజ్ చేశారు. 8th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేంటంటే మన బాడీలో ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తే మనకు తెలుసు కదా, మనం చూసాం కదా, మన బాడీ మొత్తం, మన యూనివర్స్ మొత్తం యాటమ్స్తో కన్స్టిట్యూట్ అయింది. అలానే యూనివర్స్లో మన బాడీ కూడా ఒక పార్ట్ కాబట్టి మన బాడీ కూడా యాటమ్స్తో కన్స్టిట్యూట్ అయింది. సో మన బాడీలో ఎన్ని యాటమ్స్ ఉంటాయంటే మనం చూడాలంటే 7 ఆక్టీలియన్ యాటమ్స్ ఉంటాయి. అంటే 7 × 10⁻27 జీరోస్, అంటే 27 జీరోస్, 7 తర్వాత 27 జీరోస్ ఉంటాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. 9th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేంటంటే మానవ శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయి మనకు తెలుసు. ప్రతి జీవి బేసిక్ యూనిట్స్ ఆఫ్ సెల్స్తో తయారైందని, అలానే హ్యూమన్ బాడీ కూడా బేసిక్ యూనిట్ ఆఫ్ సెల్స్తో తయారైందని తెలుసు మనకి. సో మనకి హ్యూమన్ బాడీలో నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయి అనే విషయాన్ని చూస్తే అది 37 ట్రిలియన్ సెల్స్, అంటే 37 లక్షల కణాలు ఉంటాయి మన బాడీలో. 10th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేంటంటే మన బాడీలో ఉన్న 37 ట్రిలియన్ సెల్స్లో ఉన్న డిఎన్ఏ లెంత్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ భూమికి సూర్యుడికి 70 సార్లు తిరిగి వచ్చినంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంట. అంటే చూడండి ఎంత హ్యూజ్ డిస్టెన్స్. అంటే యావరేజ్ హ్యూమన్ బాడీ హైటు 2.3 మీటర్స్ ఉంటుంది మేల్, అదే ఫీమేల్స్కి వచ్చేటికి 2 మీటర్స్ ఉంటుంది. సో 2.23 మీటర్స్ టు 2 మీటర్స్ ఉన్న హ్యూమన్ బాడీలో సుమారు 20 లక్షల కోట్ల మీటర్ల లెంత్ ఉన్న డిఎన్ఏ ఉంటుందంట. అంటే మన భూమికి సూర్యుడికి ఉన్న దూరంతో మనకి 70 సార్లు మనం ఆ డిస్టెన్స్ని మనం తిరిగి సూర్యుడి దగ్గరికి పోయి మళ్ళీ భూమి దగ్గరికి వచ్చినంత డిస్టెన్స్ కవర్ చేస్తుంట. చూసారా, దిస్ ఇస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్. బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో, ఐ వాంట్ టు ఎంఫసైజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో. అదేంటంటే రీసెర్చ్ స్కోపు ప్రిమిటివ్ సెల్ ఫార్మేషన్ మెకానిజం స్టడీ చేయడానికి చాలా ఉంది. సో సైంటిస్టులు దీని మీద ఫోకస్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు, అంటే రీసెర్చ్ని ప్రమోట్ చేసే వీడియోస్ మీకు మరిన్ని అందించాలంటే మీరు ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.